తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మహోత్సవానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలియజేశారు. స్థానిక వైకుంఠపురంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ మహాయజ్ఞం అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సంఘ నాయకులతో మాట్లాడారు. పద్మశాలీయ సంఘాల జీవన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమం ద్వారా పద్మశాలీయుల జీవన మెరుగుదలకు కార్పొరేషన్ చైర్మన్ కమిటీని వేసినట్లు గుర్తు చేశారు. ఇదే విధంగా పద్మశాలీ సంఘాలు కూడా తమ సంఘీయుల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సంఘ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అక్కల శ్రీరామ్, దివి హేమంత కుమార్, గుంటి వెంకట్, తిరవీధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్రావు, గట్టు బాలశ్రీనివాసరావు, జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్ పలువురు సంఘ నాయకులు పర్యవేక్షించారు. కార్తీక వన సమారాధన మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ ఆనంద సంతోష విషయంలో చాలా ఆనందంగా ఉంది. కులబాంధులందరినీ కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ పద్మశాలీయ బౌద్ధమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులబాంధులందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక దశాబ్దాలుగా పద్మశాలీయ బౌద్ధమ సంఘం నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి కార్తీక వన సమారాధన మహోత్సవం. ఈ రోజున తెనాలి పట్టణమే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలీయ సంఘీయులందరూ కూడా తమ సకుటుంబ సపవార సమేతంగా ఈ రోజున ఈ వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలుగా శ్రీ మార్కండేయ మహాయజ్ఞం, అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం మరియు ఆడబిడ్డలకి ఆట విడుపుగా ఆటల పోటీలు కార్యక్రమం, అదేవిధంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రోగ్రాంని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.